#ask Dr. John Arts టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ కే సార్, నా ఏజ్ 20 years, నాకు హెయిర్ లైన్ రిసిడ్ అవుతుంది. సో మినాక్సిల్ ప్లస్ ఫినాస్టైడ్ కనుక వాడినట్లయితే నాకు మళ్ళీ నా పాత హెయిర్ లైన్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? యూజువల్గా 15 years to 17 years, కొంతమంది 20 years ఏజ్లో హెయిర్ లైన్ అనేటువంటిది నార్మల్గానే రిసీడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం గమనిస్తూ ఉంటాం, మగపిల్లలు 15 years దాటిన తర్వాత వాళ్లకు గడ్డం రావడము, మీసాలు కొత్తగా రావడము, కొత్తగా వాళ్ళ గొంతు మారడము. సో ఈ ప్రాసెస్లో భాగంగానే మీకు అంతవరకు ఉన్న హెయిర్ లైన్ ఏదైతే చాలా కిందికి ఉంటుందో అది క్రమక్రమంగా పైకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక హెయిర్ లైన్ ఏదైతే వెనక్కిపోతుందో అది ఫిజియలాజికల్ అనుకోండి, అంటే నార్మల్గానే వెళ్తుంది, బట్టల వల్ల కాదు అనుకోండి. అటువంటిది మీరు మెడిసిన్ వాడినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం లేదు. అలా కాకుండా మీకు ఆల్రెడీ ఒక మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లైన్ ఫామ్ అయిపోయింది అనుకుందాం. యూజువల్గా అలా ఫామ్ కావడానికి అట్లీస్ట్ 23-24 years పడుతుంది. బట్ ఒకవేళ మీకే గనక అలా ఫామ్ అయిపోయింది అనుకుందాం, అలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది, అది చూడగానే చాలా లోతుగా డీప్గా వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఎర్లీ స్టేజ్లో ఇప్పుడిప్పుడే కనుక అట్లా లాస్ అవుతూ ఉంది అంటే డెఫినెట్గా మినాక్సిల్ ప్లస్ ఫినాస్టైడ్ వాడితే ఆ ఏరియాలో రిజల్ట్ ఉంటుంది. బట్ అక్కడ గ్రో అయ్యే హెయిర్ ఇంత ముందు ఉన్నట్లుగా థిక్గా గ్రో అవుతాయా, డెన్స్గా గ్రో అవుతాయా అంటే థిక్నెస్ అండ్ డెన్సిటీ మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ ఎస్, హెయిర్ అయితే గ్రో అవుతాయి. గ్రో అయ్యే హెయిర్ లెంత్ కూడా చిన్నగానే ఉంటుంది, దాని థిక్నెస్ కూడా పల్చగానే ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని మినాక్సిల్ ఫినాస్టైడ్ బయట దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొనుక్కొని వాడొద్దండి. ఫస్ట్ ఒకసారి మీ పేరెంట్స్తోనే డిస్కస్ చేయండి, మీకు ఏదైతే హెయిర్ లైన్ రిసీడ్ అవుతుందో అది నార్మల్గా అనిపిస్తుందా లేదా అబ్నార్మల్గా అనిపిస్తుందా అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ ఆన్సర్స్ అక్కడే దొరికిపోతాయి. అలా కాకుండా మీ పేరెంట్స్ కూడా కొంచెం చెప్పలేని స్థితిలో ఉన్నారు అంటే అటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గరున్న డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కనుక ట్రీట్మెంట్ అవసరం అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అదర్వైజ్ ఒక ప్రాపర్ అడ్వైస్ ఇస్తారు.